రౌండ్ చక్రాల్లో కట్ చేసేసి సో దీంట్లో ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ సీడ్ పార్ట్ అంతా తీసేస్తున్నాం. ఓకే, ఇది ముందుగా నేను కలిపెట్టేశాను. ఇది ఇలా పిండేస్తే మనకి దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. పప్పులు వేసుకుంటున్నాను. శనగపప్పు అంటే ఇది కొంచెం, అలాగే దీంట్లో మినపప్పు. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, కారం కోసం దీంట్లో ఎండుమిరపకాయలు వాడుతున్నాను. మనకు స్పైసీ ఎంతగా ఉండాలి అనే దాన్ని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొబ్బరి ముక్కలు, బరకగా పొడి కొట్టేసుకున్నాం. ఈలోగా కాకరకాయ ముక్కల్ని వేయించుకుందాం మనం విడిగా. ఈ కాకరకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనం మిగతా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు. సో ఇవి మెల్లిగా వేగుతూ ఉంటాయి. ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా వేగుతూ ఉన్నాయి. వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలా కట్ చేశాను. అలాగే అల్లం ముక్కలు. సో వీటిని బరకగా మనం నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు, మిక్సీ పట్టేసుకున్నా. ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది. దీంట్లో ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర. మనం ఇక్కడ విడిగా వేయించి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు. ఓకే, సో ఇవి ముక్కలు వేసిన తర్వాత ఈ కారంలో కొంచెం కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తున్నాను. కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది.